హలో, ఆడు కొజ్జ నా కొడుకు టీవీ రిపేర్ అని చెప్పని వచ్చాడే. వచ్చి ఆడ స్నానానికి వెళ్ళాను నేను. మెల్లో చైన్ తీసి నల్లపూసలు అక్కడ పెట్టా. నా బట్ట ఏం చేశాడు, నేను వెళ్ళొచ్చేలోపు టీవీ అది రిపేర్ అయిపోయిందని చెప్పి మీ అమ్మతో చెప్పేసి ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. డబ్బులు కూడా తీసుకోలేదు. ఏంది డబ్బులు తీసుకోకుండా వెళ్ళిపోయాడని ఫోన్ చేస్తుంటే ఫోన్ కలవట్లా. తీరా చూస్తే నేను బయటికి వెళ్దామని అక్కడ నల్లపూసలు పెట్టా, కనపడలా. పక్కన వాళ్ళని అడిగితే ఇప్పుడే మేడం వెళ్ళాడు అని చెప్పి అన్నారు. ఎతుకుదామని వెళ్తున్నాను. ఆ బట్ట కనపడాలి మడ్డ కోస్తాను ఇప్పుడు. తెలుగులో ఎన్ని బూతులు ఉన్నాయా? కాస్త కూతే సరే ఉండు, చేస్తా మళ్ళీ. ఇప్పుడు టీవీ రిపేర్ అని వచ్చింది, మీరేగా? ఎక్కడికి వచ్చాను? మా ఇంటికి వచ్చారు కదా టీవీ రిపేర్ చేయడానికి. ఇందాక వచ్చారు కదా, డబ్బులు కూడా తీసుకోకుండా వచ్చేసారు. మీరు బాత్రూమ్కి వెళ్ళారుగా, తర్వాత మా ఫోన్పేలో కొడతాను వచ్చేసా. ఫోన్పేలో కొడతాకి మరి నేను స్నానానికి వెళ్తే అక్కడ చైన్ ఒకటి పెట్టాను, నా బంగారపు చైన్. అది తీసుకొని వచ్చేస్తే నీకు డబ్బులు కావాలంటే నువ్వు అడిగి తీసుకోవాలి. ఒక ముద్ద అన్నం కావాలంటే అడిగి పెట్టించుకొని తినాలా? దొంగతనం చేసేది ఏంది? నేను నీట్గా దొంగ. నువ్వేదో పెద్ద సాఫ్ట్వేర్ కుర్రోళ్ళలాగా నీ టక్కు, నీ గిక్కు, నీ బెల్ట్, నీ మర్యాద మాడుతాను నేర్చుకో. నేను ఇచ్చింది ఇంటికి పనికి పని చేసా వచ్చా. నేను ఏదో కార్యక్రమం వెళ్తానికి డ్రెస్ వేసుకుని బయలుదేరి వచ్చా. నువ్వు ఇప్పుడు వచ్చి నన్ను అంటే నా దగ్గర బంగారం తెంగి ఆ బంగారాన్ని అమ్ముకోవడానికి నువ్వు బంగారం ఎంత దింగా? నేను ఎంత తీసుకున్నావు? ఎంత బంగారం దింగాను? ఎంత తీసుకున్నావు? అసలు ఎంత బంగారం ఎంత అయితే నేను బంగారం దంగడం అసలు దొంగతనం కరెక్టా? దొంగతనం కరెక్టా? మరి నువ్వు తీసావు కదా బంగారం దింగేది. నువ్వు తీసావు కదా. ఎప్పుడు తీసాను? నీ స్నానానికి వెళ్తే అక్కడ పెట్టా, ఎవరు లేరు మా ఇంట్లో. మరి నువ్వు తప్ప ఏంది పో ఏంది మరి ఏదో నువ్వు పెద్ద సాఫ్ట్వేర్ లాగా లవడాలు వస్తుంది. నా బెల్ట్ ఏడో ప్లాట్ఫామ్ మీద అమ్మే 100 రూపాయల బెల్ట్ తెచ్చి పెట్టుకొని 150 రూపాయల చొక్క 100 రూపాయల ప్యాంట్ వేసుకోగానే నువ్వు సాఫ్ట్వేర్ లాగా ఇంకా నిన్ను అమ్మి టీవీ రిపేర్ చేయాలని నీకు చెప్పడం, నువ్వేమో అక్కడ ఉన్నవన్నీ దెంకొని రావడం. ఏంది నీ కథలు? నా ఇష్టం వచ్చిన కొట్లు వేసుకుంటా, నా ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకుంటా. నీ జోబులు ఫస్ట్ 100 రూపాయలకి 5 రూపాయలకి జోబులు ఎత్తుకు. ఫస్ట్ జోబులు ఎత్తుకు. ఎందుకు తీ. నాకు గోల్డ్ పోయింది, నువ్వే తీసావు. నాకు మంచి నమ్మకం, నువ్వే తీసావని నాకు గోల్డ్ బయటకు తీ. కరెక్ట్గా చెప్తున్నా నేను. చెప్పు. రెచ్చగొట్టావు మేడం. రెచ్చగొట్టడం కాదయ్యా, రెచ్చగొట్టడం కాదు. నా గోల్డ్ నువ్వు దెంగావు. కదా నా గోల్డ్ నువ్వు దెంగావు. ఏం దెంగేది? నా గోల్డ్ నువ్వు దెంకొచ్చావు, నువ్వు దొంగతనం చేసావు. గోల్డ్ నీ దగ్గరే ఉందిగా. ఎందుకు దొంగతనం? ఎదవ రాసుకెళ్ళి. నేను మర్యాదగా మాట్లాడుతున్నప్పుడు మర్యాదగా మాట్లాడు. పిచ్చి పుక్కు మాటలు మాట్లాడావంటే ఇప్పుడు పోలీసుని పిలవాల్సి వస్తుంది. ఏం పిలుచుకో? ఏంది? ఒరే నువ్వు నా ఇంటికి పనికి వచ్చావురా, 100 రూపాయలు పనికి వచ్చి నువ్వు నా బంగారం దెంగావురా. 100 రూపాయలు పనికి వచ్చావు నువ్వు నా ఇంటికి, అర్థమైందా? నువ్వు ఒక పని చేసుకునేవాడు, నువ్వు ఒక కూలోడివి. కానీ పోన్లే అని చెప్పేసి 100 రూపాయలు పనికి ఒప్పుకొని 500 నీకు నేను ఇస్తా అని చెప్పాను. నువ్వు ఆ డబ్బులు కూడా తీసుకోకుండా బంగారం కనిపించేటప్పుడు బంగారం దెంకొని పోయావు. బంగారం దెంకెళ్తాను, బంగారంతో పని ఉండదు కాబట్టి దెంకొస్తారు. కానీ ఆ బంగారం అలా ఎలా తీసుకొచ్చావు? డబ్బులు గిబ్బులు ఎందుకు? ఆ బంగారం అవసరం. కానీ తీ అయితే మరి బయటికి ఎట్టొచ్చింది నీకు? మర్యాదగా మాట్లాడు. మర్యాదగా మాట్లాడు. ఏం తీసేది? జోబుల్లో బంగారం పైన ప్యాంటు టక్కు అన్ని ఉంటాయి. నీకు ఎట్ట వచ్చింది? జోబుల్లో బంగారం తీరా ఫస్ట్. నువ్వు జేబులు ఎందుకు ఉంటుంది బంగారం? ఇంత బోరం జోలు. ఆగు అన్న 2 నిమిషాలు ఆగు. నేను నా బంగారం కావాలి. నువ్వు 100 చెప్పు నాకు. నీ బంగారం నా కాడ లేదు. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరినీ పిలుస్తా. నా బంగారం దెంగేశాడు ఈడు నా ఇంటికి పనికి వచ్చాడండి. పనికి వచ్చి నా ఇంట్లో బంగారం ఎదవ టీవీ రిపేర్కి వచ్చాడు ఈడు. 100 రూపాయలు రిపేర్కి వచ్చి నా ఇంట్లో 30,000 బంగారం దెంగేశాడు. బంగారం ఉంది నీ దగ్గరే ఉంది, నాకు తెలుసు. నువ్వే తీసావు, మా ఇంటికి ఎవరు రాలేదు. కొత్త మూసుకొని బంగారం బయటిది. నీ బంగారం నీ కాడ ఉంది, నేను తీసుకోలే. మర్యాదగా ఇస్తే బాగుండిద్దంట. నీ బంగారం తీయలేదు, పోవే. పొద్దుగా ఇసుకొస్తే నా దగ్గరికి వచ్చి నువ్వు ఒక పనోడిరా పోవే గీవే అంట. నువ్వు ఒక పనోడిరా పోవే గీవే అంట.
పనివాడికి అన్నావు అనుకో, నువ్వు ఒక పనోడివి పోవే గివే అంటావేంది? మరి అదే నేను పని చేపించుకో, నేను పనికి పిలిస్తే వచ్చి నా కొడుకు మేడం గారండి నాకు తెలియదు అన్న, నువ్వు నేను పనికి పిలిస్తే వచ్చి నా కొడుకు అండి ఈడు, నేను పనికి పిలిస్తే వచ్చి నా కొడుకు అండి ఈడు నన్ను మళ్ళీ రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నాడు. నా కొడుకు ఏం చేయాలి మేడం? ఏంటి ఎన్నిసార్లు బూతులు అంటే ఎన్నిసార్లు ఏమంటావు? ఏం చేయాలి? ఎందుకంటాను ఇలా నా కొడుకుల్ని పనులకు పిలిచి మనం ఇళ్లలో వస్తువులు ఇళ్ళ నా మొఖాలను అప్పచెప్తే నా కొడుకులు పని చేసి ఇట్లా డబ్బులు బంగారాలు దెంగతున్నారు. కలపన మాటలుంటే ఎవరు పనికి చెప్పరు, పని పిల్లలు. సరే నేను అబద్ధమే చెప్తున్నాను. సరే నీ జోబులు ఎతకని, నీ దగ్గర బంగారం లేదంటే ఏ జేబు ఎదుగుతా? ఏ జేబు ఎతుకుతాయింది? నీకున్న జోబులు మొత్తం ఎతుకుతా. నువ్వు ఎక్కడ బంగారం దాపెట్టావు తీ ఎతకని. ఎడంగు ఇంటికి ఇసుకెత్తాను నాకు. అరే ఓరి అంటున్నావు, ఎన్నో మాట్లాడుతున్నావు, ఇసుకెత్తున్నావు నిన్ను. నువ్వు లంజ చూపులు నా దగ్గర చూడొద్దు, లంజవరాలు నా దగ్గర దెంగొద్దు. నువ్వు లంజ చూపులు నా దగ్గర చూడొద్దు, లంజవరాలు నా దగ్గర దెంగొద్దు. ఏండి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. అర్థమైందా? ఇష్టమని బీటేస్తా, నీకోసం వచ్చి బీటేస్తున్నాను. నీలాంటి దొంగ పూకొని ఇంకా లవ్ చేయాలరా నేను? ప్లీజ్ ఏ చేతి ప్లీజ్ చెయ్యి. ఏంది వాడి కాళ్ళు వేస్తున్నాయి, చేయాలి వేస్తున్నాయి, రెండు ఇరిగిపోతాయి. ఇదిగో ఆగు, ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం. ఇట్లా పట్టుకొని ఆగు, చెప్తా, చూపిస్తా చూడు. ఏ చూపిస్తా నువ్వు చూడంతే. ఇట్లా పట్టుకొని నాకు కొడితే ఎక్కడ తగులుతా తెలుసా? నాకు కొడితే ఎక్కడ తగులుతా తెలుసా? ఇక్కడ చెయ్యవాలి. అదే నువ్వు కాళ్ళు లేపాలంటే పైకి వచ్చింది, నేను కాళ్ళతో కొట్టాలంటే కట్టకెళ్ళిద్ది. అర్థమైందా? లంచ్ డ్రామాలు లేకుండా వీడు నా బంగారం తీసుకున్నాడు మేడం. ఇప్పుడు నేను కేసు పెడతా మేడం నా కొడుకు పైన. ఇంట్లో మా హస్బెండ్లే, ఇంట్లో మా హస్బెండ్లే. ఏండి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఇంట్లో మా హస్బెండ్ లేని టైం చూసి వీడు పనికొని వచ్చాడు. పనికి వచ్చినాడు, నా బంగారం దెంగేశాడు. మీ వారు చెప్పాడు నాకు, మేడం గారు జాగ్రత్త, మంచి సేపలు చూస్తా ఉండు, నేను దుబాయ్ వెళ్తున్నాను, మళ్ళీ జాబ్ జీతం పంపిస్తా అని చెప్పాడు సార్ మేడం గారు. అందుకని నీకు దళదోమాలి, డ్రెస్ వేయాలి, కుర్చీలు పెట్టాలి, చిన్న కుక్స్ పెట్టాలి, గుండీలు పెట్టాలి, పెట్టేస్తావా అన్నీ చేయమన్నాడు డాక్టర్. వస్తామన్నాడు ఒళ్ళు నైట్. నేను నీ కొత్త చింపుతాను, చింపించుకుంటావా? అయ్యగారు చెప్పిన మాట చేస్తాను. అదే నీ కొత్త నేను అట్లా చింపుతాను, చూపిస్తా చూడు. అయ్యగారు చెప్పిన మాట చేస్తానన్నా కానీ నీ మాట నేను చెప్పలేదు. అయ్యగారు ఒళ్ళు వస్తామన్నాడు, ఎన్ని చూడు నీ కొత్త నేను చెప్పింది నిండ్రా. నీ కొత్త ఇదిగో ఇట్లా పాయలుగా, ఇదిగో ఇట్లా పాయలుగా చించుతాను అనమాట. అర్థమైందా? నేను అయ్యగారు చెప్పింది ఏం చెప్పాను నాకు, ఒళ్ళు వస్తామన్నాడు, నూనె రాయమన్నాడు. ఎన్ని పాయలు వచ్చినాయి? ఎన్ని పాయలు? రే ఎర్రపూగు నా కొడక, నేను చెప్పింది ఎర్రపూగు నా కొడక, నేను చెప్పింది కొత్త మూసుకొని నేను చెప్పింది నీ కొత్త ఇట్లా చింపి ఆగాగు ఇట్లా అతికిస్తా అనమాట. అయ్యగారు చెప్పిన మాట నేను చేస్తాను. అర్థమైందా? అయ్యగారు మూసుకొని ఎంతలో ఉంటావో అంతలో ఉండు. నా బంగారం నాకు ఇచ్చేయి. నువ్వు ఎక్కడ దాపెట్టావు? మేడం గారు షాంపూలు గింపులు కెమికల్ కాసిన వద్దు, కొంకుని ఉరిగాను, ఆముదం కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె వేసి చక్కగా తలబట్టు, ఒళ్ళంతా రుద్దు, శుభ్రంగా సబ్బుతో చెంతాలు. నేను కూడా చేస్తాను, చూస్తాను. ఎట్లా పట్టుకొని ఇట్లా ఆగుతాను, ఇట్లా చేస్తాను, ఇట్లా కొత్త అంతా చించి పచ్చడి చేస్తాను నీకు. అర్థమైందా? నీకు కొత్త పచ్చడి చేస్తాను నేను. నా డ్యూటీ నాది. నా బంగారం దెంగేసావు కదా, సార్ని పిలుస్తాను. మళ్ళీ పూగాడికి కొత్తలో ఒక దువ్యాన స్టైలు, లవడాలోని స్టైలు, కొత్తలో ఒక దువ్యాన స్టైలు, లవడాలోని స్టైలు. మడ్లో పెట్టుకో దువ్యాన ఎత్తి. ఇదేంది ఏంది? ఇదిగో ఇప్పుడు నేను అబద్ధం చెప్పాను అనుకున్నారు. ఇది నా చైను, ఇది నా చైను. నేను మా హస్బెండ్ నాకు నా పెళ్లి రోజుకి నాకు గిఫ్ట్ ఇచ్చిన చైన్ ఇది. ఒరే నా పట్ట, నా మాటలిను. ఇది నువ్వు దెంగేసావు.
నా కడుపులో మండిపోతుంది. అంత నీళ్ళ నా చైను ఇది నా చైను చూడు, ఇదిగో అంత నీళ్ళ నేను కొన్నాను ఇప్పుడు. ఇది నువ్వు కొనే అర్హత కూడా నీకు ఉండదు. కనిపిస్తున్నాయి కదా వైట్ ఏంటి చెప్పు? డైమండ్స్. డైమండ్స్ నువ్వు కొన్నావు. మా మేడం గారికి నేను కావాలని కోరుకున్నా. నైట్ కొత్త పగిలిపోద్ది మాట్లాడావంటే డైమండ్స్. అమ్మాయి అంటారా దీన్ని? ఎవరన్నా కిషోర్ దీనికున్న అలవాట్లకి దీనికున్న వ్యసనాలకి అమ్మాయి అంటారా దీన్ని? నా మొగుడు ఒక నెల శాలరీతో డైమండ్స్ తో నాకు బంగారం తెప్పించాడు. అర్థమైందా? లంజా కొడక, నువ్వు నా బంగారం తెంగింది కాకుండా మళ్ళీ నాకు లైన్ వేసిన లవడా వేసిన లవ్వడా లస్కు అని చెప్తావురా నాకు? లంజి డ్రామాలు లంజి కథలు దెంగావనుకో, అర్థమవుతుందా? మడ్డ చెత్త కొట్టిస్తా చెప్తున్నా. ఎర్రిపుగు వెళ్ళి నీ లంజ మొండలను అడగరా. నువ్వు తిరిగి లంజలను అడుగు, నువ్వు బొడుకునే మొండలను అడుగు. అర్థమైందా? నువ్వు నా బంగారం దెంగావు కాబట్టి నా బట్ట నా బంగారం కోసం నేను వచ్చా. అర్థమైందా? బట్ట కాక నువ్వేమన్నా గొడ్డవేంది? నువ్వేమన్నా బట్ట కాక నువ్వేమన్నా ముట్టు గొడ్డవేంది? ఎర్రిపు కథలు తెంగుతున్నావు. ఎర్రిపు నోర్మయ్ ఇంకా లవడాను కేకలు పెట్టేది లవడాను కేకలు పెట్టేది. నువ్వు నీ టాపు నీ జీన్స్ లంజి డ్రామాలు తెంగుతా, లంజి కథలు తెంగుతా. నా వస్తువు నాకు ఇస్తే అయ్యగారు నాకు నీకు ఏమని తీరా ఒళ్ళు శుభ్రం తవ్వినాక నాది నాకు ఇచ్చావు. నువ్వేమని కొనిపించావా? అది అయ్యగారు ఇచ్చాడు నాకు. నీకు ఏమని ఎందుకు దొంగతనం చేసావు? నేను చేయలే. నా మెల్లోది నేను అక్కడ పెట్టే స్నానానికి ఆయన నాకు ఇచ్చాడమ్మా. నా మెల్లో అయ్యగారు ఇచ్చాడు. అమ్మగారికి న్యాయం చెబుతా అవుతున్నా. స్నానం చేసినాక శుభ్రం ఒళ్ళు చూసినాక గిఫ్ట్గా అమ్మగారు మెల్ల ఏమన్నాడు? వేపుకుంటావా? మెల్ల వేపుకుంటావా? ఇంత కొత్త లేసాలు వేస్తా నువ్వు మా ఇంట్లోనే ఇది దెంగావంటే. లేసాలు వేస్తా నువ్వు మా ఇంట్లోనే ఇది దెంగావంటే. ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డపిస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డపిస్తున్నారు. ఇంకెంత మంది దగ్గర దెంగావు? ఇప్పుడు నీ దగ్గర ఎంగలేదు కానీ నేను ఎంగాలనుకుంటున్నాను. వేపుకుంటావు లేదా? దండ మెల్ల ఇచ్చావుగా. ఆ దండ మెల్ల వేపుకుంటావా? ఏంది లవడా సందు నువ్వు నాకేసేది? దండ నువ్వు నాకేసేది ఏంది? మెల్ల దండ ఏంది ఆతులు నువ్వు వేసేది? కొత్త మూసుకొని పని చూసుకోపోరా పూక మాట.